రాష్ట్రంలో వైకాపాను చిత్తుగా ఓడించి కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ పంపుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. తెరాస పంచన చేరి జగన్ చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. అభివృద్ధిని కాంక్షించే వారే తెలుగుదేశంలో చేరుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వెంకటరెడ్డిలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరితో పాటు ఒంగోలుకు చెందిన బీసీ నేత ఎంఎం కొండయ్య పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే రాజకీయ కుటుంబాలన్నీ తెదేపాలో చేరుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో కూర్చొని అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం కడితే జగన్ కేసీఆర్లకు బాధ ఎందుకని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు పెన్నాకు తెస్తే ఇబ్బంది ఏంటని నిలదీశారు. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ఒక కేసు పెడితే తాను 10 కేసులు పెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎన్ని తిట్లు తిట్టాడో చూశారు మీరు. ఆ కేసీఆర్ ఆయన పంచన చేరాడు. ఇప్పుడు పోయి నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 1000 కోట్లు పంపిస్తాడు. నీ డబ్బులు కాదు, తిరుగు తపాల్లో ఓటమిని పంపిస్తాను తప్ప ఒక్క ఓటమి. ప్రజాహితం కోరే నాయకులు మన దగ్గర ఉంటారు, డబ్బులు దోచుకునే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటారు. అతన్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. పాపం జగన్మోహన్ రెడ్డిని చూస్తే పాపం నమ్ముకున్న కార్యకర్తలు కూడా జైలు తీసుకుపోతున్నాడు. కేసీఆర్ ఉన్నాడు, చాలా తెలివైన వాడు కేసీఆర్. ఆయన కూడా తెలంగాణలో నీ ఆటలు సాగాయి, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేనున్నంత వరకు నీ ఆటలు ఏ ఓట్లయితే దొంగ ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, తప్పకుండా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని మరొక్కసారి వీళ్ళని హెచ్చరిస్తున్నా. జగన్ తీరు నచ్చకే తెలుగుదేశంలో చేరామని గౌరు దంపతులు స్పష్టం చేశారు. వైకాపాలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు గుండ్లేరుకు శంకుస్థాపన చేశారని కొనియాడారు. బోర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు తాగునీటి అవసరాల కోసం హంద్రీనివా సుజల స్రవంతి నుండి మనకి ఒక స్లూయిస్ ఏర్పాటు చేసినట్లయితే గాజుదిన్న ప్రాజెక్టుకు మనకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని వెంటనే మీరు నిధులు మంజూరు చేయిస్తే మా ప్రాంతానికి ఎలాంటి త్రాగునీటి ఇబ్బంది ఉండదు. మా పాణ్యం నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా చేసిన ఘనత కూడా మీదే. గోరకల్లు మండలము నా నియోజకవర్గమే. ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది సార్. మీరు అతి వేగంగా ఆ పనిని పూర్తి చేసిన ఘనత కూడా మీదే. పాణ్యంకు చెందిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు.